హలో ఫ్రెండ్స్, నేను మీ శశిని. బాగున్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను 2 కేజీలన్నర చికెన్ కబాబ్కి కలుపుతున్నానండి. చికెన్ని చూడండి, కారం తగినంత వేసుకున్నాను, పసుపు 1 స్పూన్ వేసుకున్నాను, అలానే చికెన్ మసాలా ఆచి తీసుకుంటానండి. కారం కూడా నేను ఆచినే వాడాను. చికెన్ మసాలా వచ్చేసి 2 స్పూన్స్ అండి. నేను కవర్లో కొంచెమే ఉందని అలా ఉంపాను, మీరు అలా వేయకండి, కొలుచుకొని వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల ధనియాల పౌడర్ అండి. చూడండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ధనియాల పౌడర్ 2 స్పూన్లు వేసాను. అలానే సాల్ట్ వచ్చేసి 2.5 స్పూన్స్ అండి. చూడండి, ఎగ్జాక్ట్గా 1 స్పూన్, 2 స్పూన్స్, ఇంకా 1/2 స్పూన్. కరెక్ట్గా 2.5 కేజీల చికెన్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఒక నిమ్మ చెక్క అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ వేయ అవసరం లేదు. ఎందుకంటే చికెన్ కబాబ్ మీద మనం ఆల్రెడీ నిమ్మకాయను వేస్తాం కాబట్టి అవసరం లేదు. చూడండి, దాన్ని నీట్గా మర్దన చేయాలి. చూడండి, జాగ్రత్తగా కలిపేటప్పుడు మాత్రం కింద నుంచి పైకి చేయి పైకి రావాలి. ఎలా పడితే అలా కలిపిస్తే చికెన్ అనేది గుండ అయిపోద్దండి, దేనికి పనికి రాకుండా పోతుంది. అది మనకి పొల్లకి గుచ్చుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా కలపాలి. నాకు చికెన్ పట్టినట్లు అనిపించలేదు కారం, అందుకని చెప్పేసి జస్ట్ అలా నీళ్ళు చిలకరించి కలుపుతున్నాను. చూడండి, మీకు ముక్కలు కూడా చూపిస్తాను, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే, ఇంకెన్నో వీడియోస్ చూడాలి అన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి వీడియో ఓన్లీ కబాబ్ అనే చెప్పను, ప్రతి కుకింగ్ అవనివ్వండి, కేక్స్ అవనివ్వండి, టైలరింగ్ అవనివ్వండి, ఏ వీడియోస్ అయినా సరే నేను పెడతాను మీకు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా షాపు కూడా మీరు రావచ్చు ఇక్కడ